ఇప్పటివరకు ఇప్పుడు ఆ రీసెంట్గా ఆదిపురు చూపించాడు, వాడు 600 పెట్టి సినిమా తీసినవాడు కనిపిస్తే ఇన్న కొట్టి పంపిస్తారన్న వాడు అట్లుంది తెలుసా. 98 ఏడి ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఎందుకు ఎక్సలెంట్ అంటున్నానంటే సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది, ఫైట్స్ ఉంటుంది అనమాట. మన అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి, అమితాబ్ బచ్చన్ వెసెస్ ప్రభాస్, అశ్వత్థామ వెసెస్ ఇంకా భైరవ అనమాట. నేనైతే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ లెవెల్ ఫైట్స్ నేను చూడలేదు, ఇంగ్లీష్ మూవీస్ నేను పెద్దగా చూడను. సో ఇండియన్ సినిమా హిస్టరీలో అయితే ఈ లెవెల్ ఫైట్స్ నేను చూడలేదు. అంటే క్లైమాక్స్ నిజం చెప్తా ఉన్నాను, అంటే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ గురించి నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది అది వచ్చేసి. సో మీరు థియేటర్లో చూస్తే క్లైమాక్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ గారి కామెడీ కూడా, ఆ బుజ్జితో కామెడీ కావచ్చు, అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మన చరిత్ర మైథాలజీ అనే దానికంటే మన హిస్టరీ, మన చరిత్ర అయిన మహాభారతాన్ని కావచ్చు, మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ని, మన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ని మూడింటిని కలిపి తీసినారు. సో మూవీ అయితే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ క్యామియోస్ కేవలం హీరోయిన్లు విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వీళ్ళని మాత్రమే కాదనమాట, డైరెక్టర్స్ కూడా వదలలేదు. రామ్ గోపాల్ వర్మ కావచ్చు, రాజమౌళి కావచ్చు, అనుదీప్ కావచ్చు, ఇంకా చాలా క్యామియోస్ ఉన్నాయి. ఓవరాల్గా ఒకటే చెప్తాను బ్రో, ఫస్ట్ హాఫ్లో చిన్న అక్కడక్కడ స్లో పేస్ నరేషన్ ఉంటుంది. డెఫినెట్లీ ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు కదా, మనకు మైల్డ్గా బోర్ కొట్టే సీన్స్ ఉంటాయి కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు మూవీ బయటకు వచ్చేసరికి మనకు మూవీ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకనిగో ఆది పురుషుతో